హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనూష రామచెరుకూరి. నేను మీ అనూష. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ షర్బత్ ప్రీమిక్స్ పౌడర్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. సమ్మర్లో సోమ్ షర్బత్ తాగడం చాలా మంచిది, ఎందుకంటే అది మన శరీరాన్ని చల్లగా ఉంచుతుందన్నమాట. అలాగే జీర్ణక్రియకి సహాయపడుతుంది. ఈ ప్రీమిక్స్ పౌడర్ని ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా కలుపుకుని తాగొచ్చండి. ఈ ప్రీమిక్స్ పౌడర్ ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు సోంపు తీసుకున్నానండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో సోంపు వేసుకోవాలి. తరువాత 10 ఇలాచీని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 20 మిరియాలను వేసుకోవాలి. తరువాత 1 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్రను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు రాక్ షుగర్ని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత జల్లించుకోవాలి. ఇక్కడ మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ మన ఆరోగ్యానికి చాలా మంచివన్నమాట. ఈ విధంగా జల్లించుకున్నాం కదండి. ఇప్పుడు ఇలా వచ్చిన మొరాలను కూడా మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకుని జల్లించుకోవాలన్నమాట. ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఒక గ్లాస్ జార్లో తీసుకుని స్టోర్ చేసుకుంటామేనండి. ఇలా గాజు సీసా తడి లేకుండా చూసుకుని ఈ విధంగా సీసాలో వేసుకుని స్టోర్ చేసుకుంటే చక్కగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా కలుపుకుని తాగొచ్చు అన్నమాట. ఈ విధంగా స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులే నిల్వ ఉంటుందండి. ఇప్పుడు షర్బత్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానన్నమాట. ముందుగా నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల సబ్జా గింజలను వాటర్ వేసుకుని 1 గంట ముందే నానబెట్టుకున్నానండి. ఇప్పుడు సర్వింగ్ గ్లాసెస్ తీసుకుని ఒక్కొక్క గ్లాస్లో 2 స్పూన్ల చొప్పున షర్బత్ పౌడర్ని వేసుకోవాలి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల చొప్పున సబ్జా గింజల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత రిమైనింగ్ అంతా వాటర్ని వేసుకుని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. అంతేనండి, సమ్మర్ స్పెషల్ షర్బత్ రెడీ అయింది. చూసారు కదా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.